సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సరే అటుదా దేవరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మర్చిపోయిందా? ఏమిటా వెరినవ్వు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు 6 కొమ్ములు 9 చేతులు 20 కాళ్ళు సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగర శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అని ఆ కుట్టి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువున దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తారు. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. మీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. ఏమిటిది? రాక్షసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి.
ఉడతలండి గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతల అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుర్తున్నావా ఇక్కడ? ఈ పడరసం ఏం గెలుతా? నేనా? అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నా నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. ఇంకా తాగు. నాకెందుకండి? శభాష్! వేసేశాం కోటలో పాక. విష ప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది. మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా? ఓహో, మంత్రి గారా, రండి, దయచేయండి. ఏమిటారండి కష్టపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులు. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి. రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉన్నాయి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు. కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళే మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అట ఆటంకం ఎవరికి తెలియనది? అమ్మాయిలు త్రాగుడు అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చుట్టుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాగోగులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాకా పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాకా? వీల్లేదు, నేను అంగీకరించను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాకా? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు?
ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్నారు. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అమలం గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతీదేవి గారికి. ఎవరు అబ్బే, నేను మీరు మీరు? తమరు ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా? వాడెవడు? ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవడం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలం గారా? ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడు గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడు గారు, అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో కెంపులు రాలుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా, నువ్వా? అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనన్నమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. భద్రంగా ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళు వింటూ దగ్గర విడిచండి. ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా. ఎంతో నిస్పృహపడ్డాను. రాధ, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది, మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధ? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు, నన్ను అపార్థం చేసుకోకూడదు. ప్రభు,
మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిని పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా నన్ను కట్టు చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు, నా నీడంటేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం వల్ల ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించు. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరులేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ పాదాలకి చెప్తున్నానమ్మా, మీ కోడలు మహాపతి, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. నీకు తెలియదమ్మా, ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. రా, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు.
అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా కార్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారేసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటుగప్ప నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా, పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యాయి. వైద్యుడు ఛా! ఇదే ప్రతాపే చేసుంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచుంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి.